సిటీలో ప్రచార హోరు జోరందుకుంది. వాడవాడలో తిరుగుతూ అభ్యర్థులు ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల మద్దతు కోరుతున్నారు. గెలిపిస్తే సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్. బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ లో ఉదయం వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించారు. తనకు మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో తనకు మద్దతు పెరుగుతోందన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని సాయి కిరణ్ ధీమా వ్యక్తం చేశారు. మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అయినప్పుడు ఇచ్చిన మ్యాండేట్ కన్నా ఇంకా స్ట్రాంగ్ గా బయటకు వచ్చి 16కి 16 సీట్లు టీఆర్ఎస్ పార్టీకి మీరందరూ ఓటేసి గెలిపిస్తే మేజర్ రోల్ ఫెడరల్ ఫ్రంట్ అని పెట్టి మేజర్ రోల్ సెంట్రల్లో ప్లే చేయడానికి సార్కి అవకాశం ఉంటుంది. మనకి చాలా ఫండ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మీరు చూస్తున్నారు, కార్పొరేటర్ మన వాళ్ళే, ఎమ్మెల్యే మన వాళ్ళే, ఎమ్మెల్సీ మన వాళ్ళే. అప్పుడు ఎంపీ కూడా మనవాడే ఉంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్స్ కి చాలా ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు చేవేళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. మొయినాబాద్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కాళే యాదయ్య ఇతర నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు మద్దతిచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం మలక్పేట పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ. ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ లో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు చేవేళ్ల అభ్యర్థి జనార్దన్ రెడ్డి. కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోడీ పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.